హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకో వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి బాలీలో 3rd డే అనమాట. ఈరోజు ఏంటంటే మేము వెకేట్ చేస్తున్నాము. అదేంటి 3 డేస్కే అయిపోయింది ట్రిప్ అని అనుకోకండి. వేరే ప్లేస్లో తీసుకున్నాం అనమాట. ఇప్పుడున్నది సెమిన్యాక్. నెక్స్ట్ ఉబుడ్లో ఉండడానికి విల్లా బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ వెకేట్ చేసి వెళ్ళిపోతాము. దానికంటే ముందు మీకు ఒకసారి చూపించాలి కదా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎలా ఉంది ఏంటి అనేది. లంచ్ అయితే తెలీదు, బ్రేక్ఫాస్ట్ ఏంటంటే. సో ఇక్కడ మేమైతే ఆమ్లెట్ ఆర్డర్ చేసాము. సో దాన్ని చేస్తున్నారు. అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా బ్రెడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్, క్రోజాంట్, బ్రెడ్ జామ్, ఇంకా చాలా ఉన్నాయి. చాకోస్, కార్న్ఫ్లేక్స్, టీ, కాఫీ, జ్యూసెస్, అలా చాలా ఉన్నాయన్నమాట. మెయిన్లీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే, మనకు సంబంధించినవి అయితే ఏం లేవు. బట్ పర్లేదు, కొంచెమైనా తినొచ్చు ఫిల్లింగ్గా. ఫ్రూట్స్ కానీ కార్న్ఫ్లేక్స్ ఇవి అనేసి తిన్నాము. ఇంకా వాఫిల్ అయితే చాలా నచ్చింది నాకు. ఇంకా ఫ్రూట్స్ ఆబ్వియస్గా మన ఫేవరెట్ కదా, అలా తినేసాము. అండ్ ఇలా చిన్న టూర్, హోటల్ టూర్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ నుండి ఇలా బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, రైట్ సైడ్ రిలాక్స్ అవ్వడానికి చిన్న ప్లేస్, ఇలా బీన్ బ్యాగ్స్ వేసి పెట్టారనమాట. అండ్ అలాగే ఇందులోనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. మన పిల్లలు చూసాక వదిలిపెడతారా? వదలరు కదా. సో తీసుకెళ్ళని పిల్లని అందులోకి. పాప చూడండి అన్నలిద్దరిని చూసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. పిల్లలు అలా ఎంజాయ్ చేస్తుంటే మనకి సంతోషం అవుతుందా? అస్సలు ఆగదనమాట. మా వాడు చూడండి యాక్టింగ్లో మునిగిపోయాడు అలాగా. సో వెకేట్ చేసే ముందైతే ఒక్క ఫోటో దిగాలని చెప్పి ఇలా మేమైతే ఫోటో తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసింది ఏంటంటే ATV రైడ్ బుక్ చేసుకున్నాము. సో నేనైతే పాపతో వెళ్ళలేను కదా, సో మా హస్బెండ్ బాబుని తీసుకొని వెళ్ళారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చెక్ చేస్తున్నారనమాట ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ది వెహికల్ ఎలా ఉంది, వాళ్ళు ప్రాపర్గా డ్రైవ్ చేయగలుగుతున్నారా లేదా అనేది. ఎందుకంటే వాటర్లో డ్రైవ్ చేయాలి, కేవ్ లోపల నుండి డ్రైవ్ చేయాలి, అలా ఉంటుందన్నమాట. యాక్చువల్గా వాళ్ళు డ్రైవ్ చేసినంత వీడియో తీస్తారు, అది ఇంక్లూడ్ చేయాలి నేను. బట్ నా దగ్గరికి ఇంకా రాలేదు, నేనే లేట్ అంటే నాకంటే లేట్ ఉన్నారు వాళ్ళు. సో అలా బాబుతో మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఖాళీగానే కూర్చోడం అని చెప్పి పాపకలా జల్లేసింది మా మర్దల్. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కాఫీ టేస్టింగ్కి అయితే వచ్చాము. లువాక్ కాఫీ అనేది ఫేమస్ అనమాట. ఇది ఏంటంటే ఒక యానిమల్ పూపు ఉంటుంది కదా, మోషన్, దాని నుండి చేస్తారంట. ఎంత ఆక్వర్డ్గా ఉందో చెప్పడానికి. తనైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ. తన ఓపికకు మెచ్చుకోవాలన్నమాట. మేము ఎంటర్ అయిన దగ్గర నుండి చెప్తూనే ఉందన్నమాట సీడ్స్ గురించి, యానిమల్ పూప్ గురించి అలా, అండ్ ఎలా తయారవుతుంది ఏంటి అనేది ఇక్కడ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డీటెయిల్డ్గా. అండ్ తర్వాత తను ఇంకా వేరే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను అది రియల్ ఆడియో పెడతాను, వినండి. అండ్ ఇక్కడ దాల్చిని, అల్లం, లవంగాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట, మసాలాస్. ఇవన్నీ యాడ్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీస్, టీ పౌడర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ ఆఫ్ బీన్స్కి 1 hour పడుతుందంట రోస్ట్ చేయడానికి. రోస్ట్ చేసి పౌడర్ చేసి జల్లించి చేస్తారనమాట కాఫీ పౌడర్ అనేది. పెద్ద పనే, మామూలుగా లేదు. అండ్ ఇక్కడ స్మెల్ చూపిస్తుంది మాకు. సో ఇక్కడ ఇలా అయిన తర్వాత సీవ్ చేస్తారనమాట, జల్లెడ పడతారు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ తీసుకొచ్చిందనమాట తను. We make it with the cinnamon mixed together to make it herbal tea. This is coffee trees again. This is all Arabica coffee. And, this one. That's the coffee bean mixture. You saw that the red one? Here. Here, that the red berry. Okay, red small berries. Yeah, you get it. Oh, nice camera. If they're red already, ready to harvest. Okay. We always harvest by hand, no machines, yeah, because they're not ripe together. Some already red, some still. This is all Arabica coffee trees. Okay. Now I will show you ginseng. Oh, this is behind to make honey, small bees. Oh, okay.
Okay, and here we have ginseng. For the ginseng, we use the roots. We mix with coffee to make ginseng coffee. Okay. We call honeymoon coffee because ginseng good for aphrodisiac. When Papa drink, Papa getting strong, then make Mama happy. So when wife happy, happy life. Yeah. సో అదన్నమాట తను ఎక్స్ప్లెయిన్ చేసేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీస్ అండ్ టీస్ మనకి టేస్ట్కి ఇస్తారనమాట. మొత్తం తాగొద్దు, ఎందుకంటే లాస్ట్లో పౌడర్ ఉంటుందంట, అది చాలా చేదుగా ఉంటుందని చెప్తారనమాట. అండ్ దేనివల్ల ఏంటి యూజ్ అనేది కూడా చెప్తుంది. లేడీస్కి సంబంధించి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి, అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మొత్తానికైతే అలా టేస్ట్ చేసి కొంచెం షాపింగ్ చేసేసి కొన్ని ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని వచ్చామన్నమాట. సో ఇవి ఆర్డర్ చేసుకున్నాము. టేస్టింగ్కి వేరే, మళ్ళీ మనం కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అక్కడే ఇలా చిన్న ఫిష్ అక్వేరియం ఉంది, భలే అనిపించింది. ఫిషెస్ కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇలా అక్కడే చిన్న షాపింగ్ ఉందన్నమాట, షాపింగ్ చేసాము. మా నివేదిత అయితే హాయ్ చెప్పేసింది ఇక్కడ మీకు. అండ్ 350 ఐడియా, 35,000 ఐడియా ఏమో అయినట్టుంది బిల్. అండ్ ఇది వచ్చేసి పెయిన్ బామ్, జెండు బామ్ టైప్ అనమాట. పెయిన్ రిలీఫ్ ఉంటుందంట. మేమైతే తీసుకోలేదేమి, ప్రైజెస్ ఎక్కువనే చాలా అనిపించింది. అండ్ నెక్స్ట్ మేమైతే హోటల్ వెకేట్ చేసాం కదా, అండ్ నెక్స్ట్ ఈ విల్లాకి అయితే వచ్చేసామన్నమాట. మా లగేజ్ అయితే మాకన్నా ముందే వచ్చేసింది విల్లాకి. సో ఇంత గ్రీనరీలో ఇలా భలే ఉన్నామన్నమాట. మొత్తానికి 3 days ఇక్కడ స్పెండ్ చేసాము. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కమెంట్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.